హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసేసి ఒక 2 రకాల పకోడీస్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసేసి ఆకుకూర పకోడీ అనమాట. ఇక్కడ నేను తోటకూరతో చేశాను పకోడీ అనేది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పకోడీ వచ్చేసేసి మనకి 1 వీక్ టు 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఖరాబ్ కావడము, స్మెల్ రావడము, అలాగే మెత్తగా కావడము ఏమి ఉండదు. మనం చేసినప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటుందో మనం నిల్వ చేసుకున్నప్పుడు కూడా అంతే క్రిస్పీగా ఉంటుంది. నేను ఒక 10 డేస్ వరకు ట్రై చేశానండి, బయట పెట్టి చూశానమాట కొద్దిగా క్వాంటిటీలో. కానీ 10 డేస్ వరకు టేస్ట్ అనేది ఏం మారలేదు. ఫస్ట్ డే చేసినప్పుడు ఏ టేస్ట్ ఉందో, ఎంత క్రిస్పీనెస్ ఉందో, 10th డే కూడా అదే క్రిస్పీనెస్తో ఉందనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లేత తోటకూర అనేది యూజ్ చేస్తున్నాను. ఈ తోటకూర అనేది మనకి కాడలు ఎక్కువగా రాకుండా ఆకులు ఉండేట్టు చూసుకోండి. లేత కాడలు అయితే పర్లేదు, కానీ కొంచెం ముదురు కాడలు టచ్ అయ్యాయి అనుకోండి మనకి పర్ఫెక్ట్గా రావన్నమాట ఈ పకోడీ అనేది. ఇక్కడ నేను కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఒక జల్లిబుట్లో వేసి పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ మనకి తోటకూరలో వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకా సపరేట్ గిన్నె తీసుకొని ఎందులో అయితే మనం పకోడీ మిక్సింగ్ కలుపుతామో ఆ గిన్నెలోకి అనేది తోటకూర అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కటర్ యూజ్ చేస్తున్నానండి. మనం మిక్సీ జార్లో కానీ లేదా నార్మల్ చాక్తో చిన్నగా స్లైస్ లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మన కారానికి తగ్గట్టుగా కొద్దిగా అల్లము అండ్ వెల్లుల్లి 4-5 రెబ్బలు యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అండ్ కరివేపాకు స్లైసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది పని అని చెప్పేసి ఇందులోనే యాడ్ చేసేసుకొని సన్నగా నేను ఇక్కడ ఈ చాపర్తో సన్నగా చేసుకున్నానండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆకుకూరను అనేది డామినేట్ చేయకుండా ఉండాలి. ఇది మనం అట్లానే డైరెక్ట్ వేసేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ మన పచ్చిమిర్చి పీసెస్ అలాగే కరివేపాకు కొంచెం పెద్ద పీసెస్ తగులుతూ ఉన్నాయనుకోండి, అట్లా అంత టేస్టీగా అనిపించదు అనమాట. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఆకుకూరని గట్టిగా క్రష్ చేస్తూ నలుపుకోవాలండి. మనకి ఈ ఆకుకూరలోంచి వాటర్ అనేది కొంచెంగా బయటకు వచ్చేంత వరకు కొంచెం గట్టిగా నలిపేసేసుకొని నెక్స్ట్ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా శనగపిండి అనేది యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఒకేసారి పిండి కూడా మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా మనకి కావాలనుకుంటే మళ్ళీ ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 కప్పుల శనగపిండికి 1 కప్ బియ్యపిండి యాడ్ చేసుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. కొంతమంది ఏంటంటే మామూలుగా పకోడీ ప్రిపేర్ చేసినా కానీ 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో అలా కాకుండా 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వరకు బియ్యపిండి యూజ్ చేసుకొని బాగా మనం ఎక్స్ట్రా వాటర్ ముందుగా యాడ్ చేయకుండా చేయితోటి క్రష్ చేసుకుంటూ ఇందులో వాటర్ ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీతో ముందుగా కలుపుకోవాలన్నమాట పిండి అంతా. అలా అయితే మనకు ఆకుకూర అక్కడక్కడ ముద్దలుగా లేకుండా పిండి అంతా కలుస్తుంది. మనం ముందుగానే వాటర్ పోసేసుకున్నాం అనుకోండి, ఆకుకూర అనేది అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోయి డీప్ ఫ్రై చేసేటప్పుడు మెత్తగా ఉంటుందన్నమాట, క్రిస్పీగా అస్సలు రాదు. ఇక్కడ నేను ముందుగా మెత్తగా నలుపుకున్నాను మొత్తం ఆకుకూర అండ్ పిండి, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఆ తర్వాతకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి వాటర్ కూడా ఒకేసారి పోసేసుకోకూడదు, అవసరము అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈ పకోడీ అనేది. మనకి కావాలి అనుకుంటే కొద్దిగా వామ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ముందుగా ఆయిల్ పెట్టేసేసుకున్నానండి స్టవ్ మీద. మరి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు అనమాట. నేను కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకున్నాను. మనకి పిండి ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. ఈ పిండి మనం చేయితోటి బొటన వేలుతో గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ ఆయిల్లో వదిలేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటంటే ఆకుకూర కలుపుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి, లేదా ముద్దలుగా నుండిపోయే ఆకుకూర అనేది మనకి క్రిస్పీగా రాదనమాట పకోడీ. ఇక్కడ నేను కొద్దిగా తీసి చేయితో గట్టిగా క్రష్ చేసుకుంటూ ఆయిల్లోకి వదిలేసేసుకుంటున్నాను అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, పిండి అనేది లూజ్గా ఉందనుకోండి మనకి అంటే అప్పటి చేసినప్పుడు వరకు క్రిస్పీగా ఉంటాయి, తర్వాతకి మెత్తగా అయిపోతాయి. పిండి అనేది గట్టిగా ఉందనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇట్లా వేలుతోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా అంటే చిన్న క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట ఆయిల్లోకి. ఇక్కడ నేను స్టవ్ మొత్తం స్లిమ్లో, ముందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని నేను మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీడియంలో హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతుంది అనమాట, క్రిస్పీగా వస్తుంది. మనకి చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉన్నాయో పకోడీ, అలాగే 1 డే తర్వాత 1 or 2 డేస్ తర్వాత కూడా అంతే క్రిస్పీగా ఉండాలంటే
చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం ఒకసారి వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మరి పెద్ద పెద్దగా వేసుకోకూడదు. ఈ పకోడీ పెద్ద పెద్దగా వేసుకుంటే సరిగ్గా డీప్ ఫ్రై కాకుండా పైన మాత్రం క్రిస్పీగా ఉండి లోపల అట్లాగే ముద్ద ముద్దగా ఉంటాయన్నమాట మెత్తగా. చేయితో కంపల్సరీ ప్రెస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆయిల్లో కుదిలితే మనకి పల్చగా వస్తాయి పకోడీ అనేది. ఆ క్రిస్పీనెస్ అనేది అసలు తగ్గదనమాట. మరి ఎక్కువ ఆరెంజిష్గా రాకముందుకే తీసేయండి బయటికి పకోడీ అనేది. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. అదే ప్రాసెస్లో నేను ఇంకో వాయువు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియో మరీ లెంతీగా అవుతుందని చెప్పేసి సెకండ్ టైం కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేసి అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి మొత్తం తీసేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయాయండి. నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పకోడీల్లో ఇది ఒకటండి. నెక్స్ట్ వచ్చేసేసి క్యాలీఫ్లవర్తో చూపిస్తాను. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి. ఇక్కడ నేను చూపించే పకోడీలు నార్మల్గా ఈవినింగ్ టైంలోనే కాదండి, మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకొని తర్వాతకి కావాలన్నా కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. క్రిస్పీనెస్ మాత్రం ఏమీ తగ్గదు. అంతేకాకుండా రసంలోకి, సాంబార్లోకి అలాంటి వాటికి కూడా మనం సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి నేను కార్న్‌ఫ్లోర్‌తో ప్రిపేర్ చేశాను. కార్న్‌ఫ్లోర్‌తో చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా క్రిస్పీనెస్ అనేది అలానే ఉంటుందన్నమాట. ఎక్కువసేపు అయినా సరే ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. దీన్ని మనకి ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పీసులుగా కట్ చేసేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపించే 2 రెసిపీస్ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయాయి. అంతేకాకుండా నిలవ కూడా ఉంచుకోవచ్చండి. ఏదైనా బాక్స్లో అట్లా పెట్టి ఉంచుకోవాలి అనుకుంటే వేడి చల్లారిన తర్వాత పెట్టుకోండి, లేదా మెత్తగా అయిపోతాయన్నమాట. ఇక్కడ నేను కొంచెం మీడియం సైజులో పీసులు అనేది కట్ చేసి పెట్టేసేసుకున్నాను. దీన్ని క్లీన్ చేసుకోవాలంటే కొంచెం హాట్ వాటర్లోనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకనే ముందుగా స్టవ్ మీద హాట్ వాటర్ వేడి వాటర్ అనేది పెట్టేసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఇవి వేసేసుకుంటే మనకు క్లీన్ అయిపోతాయి. నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకొని ఇవి గోబీ పీసెస్ అనేది అందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇవి యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఒక 2 or 3 మినిట్స్కి ఆ వేడి నీళ్ళకి ఇది క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాతకి సపరేట్ జల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఉడికించుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతాయి అన్నమాట. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే పైన మాత్రమే క్రిస్పీగా ఉంటాయి, లోపలంతా మెత్తగా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. కొంచెం అలా డిప్ చేస్తే హాట్ వాటర్లో సరిపోతుంది. ఇవి సపరేట్ జల్లిలోకి తీసుకున్నాను. ఈ విధంగా మనకి ఉడికించుకోకూడదు. ఉడికించుకుంటే కొంచెం కలర్ చేంజింగ్గా కనిపిస్తాయి కదా. ఓన్లీ నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నాను అనమాట. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఒక విధమైన డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. దీంతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను కార్న్‌ఫ్లోర్ యూస్ చేస్తున్నాను అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది కేజీ ప్యాకెట్ అనమాట. భాగ్యలక్ష్మిది. మా దగ్గర ఎక్కువగా ఇది దొరుకుతుంది. ఇది నేను కొద్దిగా ఒక కప్ అంత వరకు యూస్ చేశాను సపరేట్ గిన్నెలోకి. ఇందులోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఇంకా మనకు నచ్చిన ఇంట్లో యూస్ చేసే గరం మసాలా కానీ ఏమన్నా కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పిజ్జాలో మిక్స్ చేస్తాం కదా, ఆర్గన్స్ అంతా మిక్స్ వస్తుంది. ఆ మిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది, టెమిటింగ్గా ఉంటుందన్నమాట. మీరు ఒక్కటి తినే కాడ ఒక 20-30 పీసెస్ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఇది యాడ్ చేయడం వల్ల. ఇంట్లో ఓన్లీ ఆప్షనల్ అండి, ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి, లేదా మాకు యాడ్ చేస్తేనే బాగు అనుకుంటే చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు, 10 రూపీస్ 5 రూపీస్ ప్యాకెట్స్, అవి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం ఉప్పు కారం అవన్నీ కలిసి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ పీసెస్, ఆ పీసెస్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. ఈ పౌడర్ అంతా ముందుగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ పిండికి ఈ పీసెస్కి అంతా బాగా కలిసేలాగా, పిండి అంతా పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకున్న తర్వాతకి చూసుకొని లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా వాటర్ పోసినా కానీ మనకు ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. కొంచెం తక్కువనే వాటర్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తము పిండికి అంతా ముందుగా పట్టేలాగా చూసుకున్నాను. ఆ తర్వాతకి కొంచెం లైట్గా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. ఒకేసారి పోసేయకుండా పైనుంచి కొద్దిగా వాటర్ అలా లైట్గా చల్లుకుంటూ నేను ఇక్కడ మొత్తం కలిపేసేసుకుంటున్నాను.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కలిపి తీసుకోవాలి. మరీ లూజ్‌గా ఉండొద్దు. కార్న్ ఫ్లోర్ ఏంటంటే మనకు బంకగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంటది. అలాగే సాగుతూ ఉంటుందనమాట కార్న్ ఫ్లోరు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క పీసెస్ మనం ఆయిల్‌లోకి ఒక్కొక్క పీసెస్ విడివిడిగా వదిలేస్తే ఈజీగా అయిపోతుందనమాట. ఇంకా చకచకా అయిపోతాయి. పకోడీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి శనగపిండి కానీ, మైదా కానీ, బియ్యపు పిండి కానీ ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం మెత్తబడుతూ ఉంటాయి. ఇట్లా కార్న్ ఫ్లోర్‌తో ప్రిపేర్ చేయడం వల్ల మెత్తబడే ఛాన్సెస్ అనేది ఉండదనమాట. ఇక్కడ నేను ముందుగా డీప్ ఫ్రై కోసము ఆయిల్ పెట్టుకున్నాను కళాయిలో. పెట్టేసేసి కొంచెం లైట్ హీట్ కాగానే ఒక్కొక్క పీస్ విడివిడిగా ఆయిల్లోకి వేసేస్తున్నాను అనమాట. మనకేంటంటే గోబీ పీస్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కదా! అలాగే మనం మైదా కానీ లేదా కార్న్‌ఫ్లోర్‌కి బదులుగా బియ్యపు పిండి కానీ లేదా శనగపిండి కానీ యూజ్ చేసామనుకోండి, ఇది లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక 1 అవర్ లోపు ఇంకా బయట అవుట్ లేయర్ ఉంటుంది కదా! బయట పై వైపు లేయర్ కూడా మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం ముందు చేసుకున్న పకోడీలు ఏంటంటే ఆకుకూర యూజ్ చేసాం కాబట్టి ఆకుకూర డీప్ ఫ్రై అయితే కొంచెం క్రిస్పీగా అవుతుంది. అందువల్ల పై లేయర్ కూడా మనకు క్రిస్పీగానే ఉంటుంది. 10 డేస్ అయినా కానీ మనకు ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గదనమాట. ఇందులో కూడా మనకు ఆ క్రిస్పీనెస్ తగ్గకుండా ఉండాలి అంటే ఓన్లీ కార్న్ ఫ్లోర్ మాత్రం యూజ్ చేసుకుంటే ఏంటంటే ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం డీప్ ఫ్రై చేసే విధానంలో కూడా ఉంటుందండి. స్టవ్ హైలో పెట్టేసేసి పని చకచకా తొందరగా అయిపోవాలని చెప్పేసేసి అన్నీ ఒకేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాము. అలా అస్సలు చేయొద్దు. స్టవ్ అనేది వేసుకునేటప్పుడు మీడియంలో కానీ స్లిమ్‌లో కానీ పెట్టుకొని మనకి వేడి అనేది కొంచెం అంటే స్టేబుల్‌గా ఉండాలి. మరీ ఎక్కువగా ఉండొద్దు, మరీ తక్కువగా ఉండొద్దు. మీడియంగా ఉండేటట్టు చూసుకోండి హీట్. మరీ ఎక్కువగా ఉందనుకోండి మనం ఆయిల్‌లో వేయగానే కాలిపోతూ ఉంటాయి. లోపల వరకు డీప్ ఫ్రై అనేది సరిగ్గా కాదు, నల్లగా అయిపోతాయన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. ఇంకా సెకండ్ టైం కూడా అదే ప్రాసెస్‌లో డీప్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్‌గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ 2 రకాల పకోడీలనేది. ఈ ఎండాకాలంలో ఏంటంటే ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినబుద్ధి అయితుంటది. కానీ ఈవినింగ్ స్టవ్ మీదలో కూర్చొని చేసుకోలేము. మనం అలాంటప్పుడు ఏంటంటే ఈ మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ కూడా ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గదనమాట. ఇక్కడ సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. తీసేసుకున్నాను. సెపరేట్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట ప్లేట్‌లోకి. ఇదే విధంగా ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ 2 రకాల పకోడీలు మాత్రము. ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.